హలో, నమస్తే అండి. ఈరోజు మీకు నేను ఒక చాలా సులభమైన, చాలా ముఖ్యమైన ఒక ముద్ర చెప్తాను. ఆ ముద్ర చేస్తే కుండలిని శక్తి వికసిస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు సూర్యుడు ముందుకొచ్చి సూర్యుడు ఎదురుగుండా నిలబడి చేతులు ఇలా పైకెత్తి ఉంచడం. ఇలా చూసారా? ఇలా మీరు చూసారా? ఇలా చూసారా? ఇలాగా మీరు ఒక దేవుని చూసారా? ఇలా చేతులు ఇలా పైకెత్తి ఇలా సూర్యుడి వైపు అరచేతులు చూపెడుతూ ఉంచడమే, అంతే. ఇదే అనమాట. సో ఇది చేయడం వల్ల, ఇలా పెట్టి ఉంచడం వల్ల మీరు మన శరీరంలో కుండలిని శక్తి అత్యంత పైనున్న చక్రం, సహస్రార చక్రం అనేది ఉంటుంది. ఇక్కడ మెత్తగా ఉన్న భాగం ఉంది కదా, మాడు భాగం, దాని పై భాగంలో ఉంటుంది అనమాట. ఈ హైట్లో ఉంటుంది. ఆ సహస్రార చక్రం అనేది వికసిస్తుంది అనమాట ముద్ర ఇలా పెట్టడం వల్ల. పెట్టి అలా సూర్యుడి వైపు చూస్తూ ఉండడమే. అలా చూస్తూ ఉంటే మీకు సూర్యుడిలోంచి ఓంకారం వినిపిస్తుంది. సూర్యరశ్మిలో ఓంకార శబ్దం దాగి ఉంది. జాగ్రత్తగా నిశ్శబ్దంగా ఉండి వినగలిగితే వినిపిస్తుంది అనమాట. అలాగే మీకు శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకున్నా సరే ఓంకారం వినపడుతుంది. అలాగే సముద్రపోటుని ప్రశాంతంగా కూర్చోండి, వెళ్ళి ఓంకారం వినపడుతుంది. సరేనా? ఏమి చేయగల నిశ్శబ్దంగా మీరు ఒక చోట ప్రశాంతంగా కూర్చోండి, ఓంకారం వినపడుతుంది. సరేనా? కాకపోతే ఇప్పుడు ఇంకో విషయం చెప్దాం అనుకున్నా. ఇలా చేతులు పెట్టి ఒక దేవుడు ఉంటారు, మీకు ఎప్పుడైనా చూసారా? క్రీస్తు భగవానుడు ఉంటారు కదండి, ఆయన ఎప్పుడు చేతులు ఇలా పెట్టుకునే ఉంటారు. సో ఆయన దేవుడిని ఇలాగే ఆరాధిస్తారనమాట. జీసస్ క్రీస్తు విగ్రహాలు ఎక్కడైనా చూస్తే చాలా చోట్ల ఇలా ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏ దేవుడైనా ఏ మతమైనా ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తిని పేర్లు మారేంత, అల్లా అని, జీసస్ అని, ఏదైనా సరే పర్వాలేదు. సో ఇలా పెట్టుకుని మనం సూర్యుడిని చూస్తూ ఉండడమే, అంతే. ఎంతసేపు చూడగలము? 1 నిమిషం, అంతే. కళ్ళు మూసుకునైనా సూర్యుడిలో ఉన్నా సరిపోతుంది. సో దీనివల్ల లాభాలు: డి విటమిన్ వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, సహస్రార చక్రం వికసిస్తుంది. అంటే సహస్రార చక్రం అంటే మొత్తం కుండలిని యొక్క అన్ని చక్రాలు బాగా పనిచేయడానికి సహస్రారం సాయం చేస్తుంది. మన సూర్యరశ్మిలో ఉన్న ఎనర్జీ మనం తీసుకుని, ఆ ఎనర్జీ వల్ల మనలో అనారోగ్యాలు రాకుండా కాపాడుకోగలుగుతాం అనమాట. చాలా ఈజీ, చాలా సులభము. అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను సూర్యుడి వైపు తిరుగుతున్నాను. ఇంకంతే, ఇలా పెట్టుకుని ఉండడమే, అంతే. ఇంకా మీకు మీ దేవుడి నామం ఏదైతే ఉందో అది చెప్పుకున్నా పర్వాలేదు. నేను కుండలిని మంత్రం ఉంది కదండి,